Hi, welcome back to Engineering Drawing. I am your Dr. Vasu. మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ గురించి చూడబోతున్నాం. ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తో పాటు వేరే సబ్జెక్ట్స్ కూడా మీరు చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ అంటే ఏంటో చూద్దాం. ప్లేన్ సర్ఫేసెస్ అంటే 2-dimensional ఆబ్జెక్ట్స్. సో వాటికి యాక్చువల్గా ఏంటంటే సర్ఫేస్ ఉంటుంది, కంప్లీట్ గా ఒక లెంగ్త్ విడ్త్ 2 డైమెన్షన్స్ ఉంటాయి, ప్లస్ దానికి ఒక సర్ఫేస్ అనేది ఉంటుంది. కానీ మనం డ్రాయింగ్ లో దాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. ఇది ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అంటే అన్ని సైడ్స్ 3 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి ఓన్లీ ఈ ఎడ్జెస్ మాత్రమే తీసుకుంటాం. ఈ ఎడ్జెస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. దాని డైమెన్షన్ ఈ విధంగా చూపించవచ్చు. సో నెక్స్ట్ ఒక ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే జనరల్ గా 2 విధాలుగా స్పెసిఫై చేయొచ్చు. ఒకటి బేస్ ఎడ్జి, దీన్ని బేస్ ఎడ్జి అంటాం. బేస్ ఎడ్జి, ఈ మిగతా 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో ఈ బేస్ ఎడ్జ్ లెంగ్త్, ఈ సైడ్ లెంగ్త్ ఇచ్చిన ఈ రెండిటి లెంగ్త్ తెలుస్తుంది. లేకుంటే బేస్ ఎడ్జ్ ఇచ్చి ఆల్టిట్యూడ్ అంటే ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, బేస్ కి పర్పెండిక్యులర్ గా రాసే ఈ లైన్ యొక్క లెంగ్త్ కనుక ఇచ్చిన మనకి ఈక్వల్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు. సో ఇక్కడ డ్రా చేసే విధానం ఏంటంటే ఇక్కడ ఈ పాలిగాన్స్, వీటినన్నిటిని కూడా మనం పాలిగాన్స్ అంటాం. పాలిగాన్స్ అంటే ఈ మెనీ నెంబర్ ఆఫ్ సైడ్స్, అది స్క్వేర్ దగ్గర నుంచి ఎన్ని, ఒక ట్రయాంగిల్ 3-sided పాలిగాన్ నుంచి ఎన్ని సైడ్స్ ఉన్నా కూడా అవి ఇన్ జనరల్ పాలిగాన్ అని పిలుస్తాం. ఇక్కడ మనం ట్రయాంగిల్ నుంచి చూస్తున్నాం. ఈ కన్స్ట్రక్షన్, వీటిని డ్రా చేసే విధానం మనం ఇంత క్రితం చూసిన పాత వీడియోల్లో ఉన్నాయి చూడండి. జనరల్ కన్స్ట్రక్షన్ మెథడ్ అని అంటాం. అలాగే ఒక మెథడ్ ఏదైనా తీసుకొని ఫాలో అవ్వచ్చు, లేకుంటే ఏ యాంగిల్ బిట్వీన్ సైడ్స్ ఏదైనా డ్రా చేయగలిగితే అలా ఏదో ఒక పద్ధతిలో డ్రా చేయొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్ గా రూల్ అంటూ ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఈ ఐసోసెలిస్ ట్రయాంగిల్ కి ఒకటి బేస్ ఇచ్చి, రెండోది ఆల్టిట్యూడ్ ఇచ్చా, అంటే ఈ లైన్ కి బేస్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది ఈ లైన్ పాస్, ఈ కార్నర్ గుండా పాస్ అయ్యే లైన్ కనుక ఇస్తే దీన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఇక్కడ డ్రా చేస్తే పర్పెండిక్యులర్ లైన్, ఆ లెంగ్త్ ఇచ్చినప్పుడు ఇలా చూపిస్తాం. అలా కాకుండా ఈ బేస్ ఎడ్జి లెంగ్త్ ఇచ్చి తర్వాత ఈ 2 సైడ్స్ లో సైడ్ యొక్క లెంగ్త్ ఇచ్చిన ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఐసోసెలిస్ ట్రయాంగిల్. నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్ అంటే 4-sided ఫిగర్. ఓకే, ఇది 4, ఆల్ 4 sides ఈక్వల్. ఈ యాంగిల్ బిట్వీన్ 2 sides 90 degrees, ఇది ప్లేన్. అలాగే ఇంకొక 4-sided ఫిగర్ ఏంటంటే రెక్టాంగిల్. దీనికి రెక్టాంగిల్ లో కూడా 4 sides ఉంటాయి, కానీ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో ఈ విధంగా ఉంటుంది. మనం దీన్ని రిప్రజెంట్ చేసే దగ్గర మనకి ప్రొజెక్షన్స్ లో ఎలా చేస్తామంటే ఎడ్జెస్ ఒక్కటే, లేదా ఎడ్జెస్ అంటాం, సైడ్స్ అని అంటాం. ఈ ఎడ్జెస్ ని మాత్రమే తీసుకొని రిప్రజెంట్ చేస్తాం. ఇది స్క్వేర్, దాని డైమెన్షన్ ఈ విధంగా చూపించవచ్చు. అలాగే రెక్టాంగిల్ కనుక తీసుకుంటే డ్రా చేస్తే 4 ఎడ్జెస్ డ్రా చేస్తాం. దీని లెంగ్త్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, దీని విడ్త్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. తర్వాత రాంబస్, ఇది 4-sided ఫిగరే, 4-sided ప్లేన్ సర్ఫేస్. ప్లేన్ అంటే ఇది మొత్తం అంతా కూడా ఇలా ఉంది, అంటే ప్లేన్ ఈ సర్ఫేస్ ఉంటుంది అనమాట ప్లేన్ అంటే. దీనికి ఇది రిప్రజెంట్ ఏంటంటే 4 సైడ్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఈక్వలే. స్క్వేర్ లో అయితే ఏ సైడ్ 2 సైడ్స్ కి మధ్య యాంగిల్ తీసుకున్నా 90 ఉంటుంది, కానీ ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ మాత్రమే సమానంగా ఉంటాయి. ఈ 2 ఈక్వల్, ఈ 2 ఈక్వల్. ఈ 2 యాంగిల్స్ ఏమో అబ్ట్యూజ్ యాంగిల్స్ ఉంటాయి, ఈ 2 యాంగిల్స్ ఆపోజిట్ ఎక్యూట్ యాంగిల్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం రాంబస్ అనేది ఉంటుంది. దీన్ని రిప్రజెంట్ చేసే విధానానికి వచ్చేసరికి ఒక రాంబస్ కి 2 డయాగనల్స్ డ్రా చేస్తాం, అంటే ఆపోజిట్ గా ఉన్న ఈ కార్నర్స్ జాయిన్ చేస్తూ డ్రా చేస్తే వీటిని డయాగనల్స్ అని అంటాం. ఈ 2 డయాగనల్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్, 2 బైసెక్ట్ చేసుకుంటాయి ఒక్కొక్కటి రెండోది. దీన్ని కరెక్ట్ గా 2 పార్ట్స్ చేస్తుంది. లాంగ్ బిగ్గర్ బైసెక్టర్, ఓకే, బిగ్గర్ డయాగనల్. ఇది షార్టర్ డయాగనల్. అలాగే దీన్ని లాంగర్ డయాగనల్ ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ లాగా పనిచేస్తుంది, షార్టర్ డయాగనల్. సో దీని డైమెన్షన్స్ చూపించేటప్పుడు
డైమెన్షన్స్ జనరల్ గా ఏంటంటే మనం ఈ డయాగనల్ లెంగ్త్ ని చూపిస్తాం. షార్టర్ డయాగనల్ ఇది, అలాగే లాంగర్ డయాగనల్ ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ 5 సైడెడ్ ఫిగర్ అంటే పెంటగాన్. 5 సైడ్స్ ఉంటాయి, 5 సైడ్స్ ఈక్వలే. ఇప్పుడు దీని రిప్రజెంటేషన్ వచ్చేసరికి మనం జనరల్ ఒక ఎడ్జ్ హారిజాంటల్ గా తీసుకున్నాం. ఓకే, 5 సైడ్స్ ఈక్వల్ గా ఉండేలాగా డ్రా చేస్తే ఇది లెంగ్త్ ఆఫ్ ద సైడ్ ఎంతో చూపిస్తున్నాం. అలాగే పెంటగాన్ జనరల్ గా మనకి పెంటగానే 5 సైడ్స్ ఉంటాయి, అన్ని ఈక్వలే, డ్రా చేసే మెథడ్స్ ఏమే. ఒక్కొక్కసారి ఈ ఎడ్జ్ హారిజాంటల్ గా ఉందని, ఇంకొకసారి ఈ ఎడ్జ్ వర్టికల్ గా ఉందని ఇస్తుంటారు. అది మనకి అవసరాన్ని బట్టి మనం తీసుకుంటాం. సో ఇక్కడ కూడా డైమెన్షన్ రిప్రజెంట్ చేసే విధానం ఇదే. ఓకే, నెక్స్ట్ 6 సైడెడ్ ఫిగర్ అంటే హెక్సగాన్. హెక్సగాన్ లో 6 సైడ్స్ ఉంటాయి. యాంగిల్ బిట్వీన్ 2 సైడ్స్, ఏ 2 సైడ్స్ తీసుకున్నా కూడా 120 degrees ఉంటుంది. ఇది హెక్సగాన్. ఆల్ 6 ఈక్వల్. రిప్రజెంటేషన్ ఎలాగంటే మనం ఒక హారిజాంటల్ లైన్ తో స్టార్ట్ చేస్తాం. ఈ ఆపోజిట్ సైడ్స్ రెండు ప్యారలల్ గా ఉంటాయి, ఏ రెండు అయినా సరే. ఓకే, హారిజాంటల్ గా 2 ఎడ్జెస్ ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ దీని డైమెన్షన్ ఈ విధంగా చూపిస్తాం. అలాగే 2 ఎడ్జెస్ అంటే ఆపోజిట్ సైడ్స్, ఈ 2 ఎడ్జెస్ వర్టికల్ గా కూడా ఉండొచ్చు. జనరల్ గా మనం డ్రా చేసే హెక్సగాన్ ఎలా ఉంటుందంటే ఈ 2 పొజిషన్స్ లోనే ఉంటాయి. మిగతాది కొంచెం యాంగిల్లో ఉండటం అన్నది అది వేరే కండిషన్ లో వస్తుంది. బట్ ఇన్ జనరల్ మనం స్టార్ట్ చేసేటప్పుడు హెక్సగాన్ ని ఈ విధంగానే చేస్తాం. సో దీని లెంగ్త్ సైడ్ 40 mm ఇలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ మనకి సర్కిల్. సర్కిల్ అంటే ఒక సర్క్యులర్ ప్లేట్ లాగా ఉంటుంది. దీనికి రేడియస్ లేదా డయామీటర్ తో స్పెసిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెమీ సర్కిల్ అనేసరికి ఇందులో హాఫ్ ఉంటుంది. ఇక్కడ ఇది హాఫ్, దీన్ని కూడా రేడియస్ లేదా డయామీటర్ తో స్పెసిఫై చేస్తాం. దీన్ని రిప్రజెంట్ చేసే విధానం సర్కిల్ ని తీసుకుంటే ఈ విధంగా ఒక సర్కిల్ డ్రా చేస్తే అదే మనకి సర్కిల్ డ్రాయింగ్ అవుతుంది. దాని డయామీటర్ ఈ విధంగా చూపిస్తాం. అలాగే సెమీ సర్కిల్ కి వచ్చేసరికి ఈ డయామీటర్ లైన్ ఒకటి, మిగతాది ఈ సర్కిల్ లో హాఫ్ ఆఫ్ ద సర్కిల్ తీసుకొని చూపిస్తాం. ఇది సెమీ సర్కిల్. దీనికి కూడా డైమెన్షనింగ్ ఇలాగే ఉంటుంది. డయామీటర్ లేదా ఇక్కడ చూపించినట్టు డయామీటర్ లేదా రేడియస్ చూపిస్తాం. ఓకే, సో ఇప్పటి వరకు మనం అసలు ప్లేన్ సర్ఫేసెస్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ అసలు ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ చూద్దాం. ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఏమైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.